ఇక్కడ యేసు జీవన వాక్యాన్ని రాస్తున్నాడు. హృదయాలను స్వస్థపరిచే వాక్యాలు, చీకటిలో వెలుగును నింపే వాక్యాలు. ప్రతి అక్షరం ప్రేమతో నిండినది. ఆయన వాక్యం ఈరోజు యేసు జోర్డాన్ నదిలో నిలబడుతున్నారు. సాదా తెల్ల రోబ్ ధరించున్నారు. జాన్ బ్యాప్టిస్ట్ ఊడల జుత్తు దుస్తులు వేసుకుని జోర్డాన్ నీటిలో యేసు తలపై నీరు పోస్తున్నాడు. ఆ సమయంలో ఆకాశం నుండి పవిత్ర ఆత్మ పావురంలాగా యేసుపై దిగుతుంది. జనాలు నది తెల్లటి వేషధారణతో, మృదువైన బంగారు కండువలతో. ఆయన చుట్టూ కొన్ని అంధ వ్యక్తులు వినయపూర్వకంగా కూర్చొని లేదా నిలబడి విశ్వాసంతో చేతులు పైకెత్తుతారు. యేసు ఒక్కోరి కన్నులపై స్పర్శ చేస్తారు. ఆయన చేతుల నుంచి దివ్య కాంతి వెలుస్తుంది. వారి కన్నులు తెరిచినట్టు. వారి ముఖాల్లో ఆశ్చర్యం, ఆనందం, కృతజ్ఞత ప్రకాశిస్తుంది. యేసు చిన్నపిల్లల మధ్య కూర్చున్నారు. పిల్లలు ఆనందంగా ఆయన దగ్గరికి. యేసు ప్రేమతో వారిని ఆలింగనం చేసి ఆశీర్వదిస్తున్నారు. ఆయన చెప్పాడు, చిన్నపిల్లలను నా దగ్గరికి రానివ్వండి. మనిషి వెలుగులు వెదజల్లుతున్న చేపను ఆకాశానికి అర్పిస్తున్నాడు. మనిషి కళ్ళను మూసుకుని వర్షం కోసం ప్రార్థిస్తున్నాడు. పడవ ముందుకు సాగడం ప్రారంభిస్తుంది. యేసు పడవ నుంచి బయటకు అడుగు పెడతాడు. సీతాకోక చిలుకల గుంపు యేసును చుట్టుముట్టుతుంది. యేసు సూర్యుని వైపు తన చేతిని ఎత్తుతాడు. బంగారు రంగు ఆకాశం కింద ఎండిపోయిన ఎడారి నది పడక. అక్కడ తెల్లగుర్రం, జింకలు, గొర్రెలు, పక్షులు అన్నీ బలహీనంగా, దాహంతో నిశ్శబ్దంగా చేరున్నాయి. యేసుక్రీస్తు మృదువుగా ప్రకాశించే స్వచ్ఛమైన తెల్లవస్త్రం ధరించి ఖాళీ నదివైపు నెమ్మదిగా నడుస్తాడు. ఆయన మోకాళ్లపై కూర్చుని ఎండిపోయిన నేలను తాకుతాడు. ఆయన చేతినుంచి బంగారు యేసుక్రీస్తు మధ్యలో నిలబడి నేలపై కూర్చున్న పేదలు మరియు ఆకలితో ఉన్న ప్రజల వైపు తన చేతులను ప్రేమతో చాపుతున్నాడు. ఆయన చేతుల్నుంచి మృదువైన బంగారు దైవిక కాంతి వెలుగు. యేసుక్రీస్తు తీరంపై నిలబడి నీటిని ఆశీర్వదిస్తున్నాడు. ఆయన పాదాల దగ్గర చేపల గుంపులు చేరుకుంటున్నాయి. మృదువైన అలలు నెమ్మదిగా కదులుతున్నాయి. వెచ్చని దైవిక కాంతి. యేసుక్రీస్తు ఒక విశ్రాంతిలో ఉన్న సింహం పక్కన మోకాళ్లపై కూర్చునున్నారు. ఆయన చేతుల నుండి మృదువైన దివ్య కాంతి వెలువడుతోంది. సింహం శాంతంగా మరియు రక్షించబడినట్లుగా ఉంది. చెట్టు కింద నిలబడి చెట్టు కొమ్మపై కూర్చున్న జక్కయ్యను స్నేహపూర్వక చిరునవ్వుతో పైకి చూస్తున్నారు. యేసును చుట్టుముట్టిన మృదువైన దివ్య కాంతి, కింద శాంతంగా ఉన్న జనసమూహం, క్షమ మరియు యేసుక్రీస్తు ఒక పర్వత మార్గంలో నెమ్మదిగా నడుస్తున్నారు. బలమైన కాంతిలో వెడల్పుగా పారే తెల్లటి చీర, స్వచ్ఛమైన బంగారు దివ్య కాంతి ఆయన చుట్టూ మెరిసిపోతుంది. మేఘాలు. యేసుక్రీస్తు మృదువైన కొండపై నిలబడున్నాడు. వేలమంది ప్రజలు చుట్టూ ఉన్నారు. ధ్యానంగా విన్నారు. విశ్వాసంతో చేతులెత్తారు. నరమైన బంగారు సూర్యకాంతి దృశ్యాన్ని ప్రకాశింపజేస్తుంది. యేసుక్రీస్తు ఒక పెద్ద రాయిపై కీర్తనలో మోకాల మీద కూర్చోగా, తెల్లరంగు ప్రవాహించే దుస్తులు ధరించిన శాంతమైన ముఖభావం, కళ్ళను మూయించి చేతులను కలిపి